అప్పుడప్పుడు కొన్ని కాకులు పావురాల సొంటి పక్షులు చెట్ల నడుమ చైనా మాంజకు చిక్కుకుంటే గంటలకు గంటలు దండ్లాడి క్రేన్లు ఫైర్ ఇంజన్లు తెప్పించి కాపాడుతుంటారు కొంతమంది. ఇక అవి చూసి అవసరమా గంత రిస్కు, గంత టైం వేస్ట్ ఎందుకు అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద. అయితే అట్లా చిక్కుబడ్డ పక్షుల ప్రాణాలు కాపాడేటందుకు మన తాన కొందరు పడే తిప్పలు చాలా తక్కువే అనిపిస్తుంది. గా కేరళ రాష్ట్రంలో ఒక ఊర విష్కను కాపాడేటందుకు అక్కడి జనాలు పడ్డ తిప్పలు చూసినాక గట్లా అనిపిస్తుంది వల్ల. అద్దాల షోకేస్ లోపల చిక్కిన ఈ పిట్టను చూసిర్రా, బయటికి రాలేక అటు ఇటు తిరుక్కుంటా కియ్య కియ్య అని ఒర్రుకుంటా ఎట్లా దనలాడుతుందో. మన తాన అవుపడకుండా అయితున్న ఊర విష్కే ఇది. కేరళ రాష్ట్రం కన్నూరు సిటీ దగ్గరుండే ఉల్లిక్కల్ అనే ఊళ్ళే ఓ బట్టల షాపు బయట షోకేస్లా అద్దాలలో చిక్కింది. ఇట్లా పాలుల నడుమ ఆస్తుల పంచాయతీ అయితే 6 నెలల కిందట కోర్టోలు సీజ్ చేసిరట ఈ షాపును. అయితే ఓ చిన్న పైపులకెళ్ళి లోపలికి పోయిందట ఈ పిట్ట. మొదలు ఓ పూటంతా లోపల ముద్దుగానే శంగ అటు ఇటు ఎగురుకుంటా ఎంజాయ్ చేసిందట. గాని తెల్లారిన సంది కియ్య లొలి పెట్టుకుంటా తల్లాడిందట బయటకు వచ్చే తొవ్వ తెలవక. పద్మవ్యూహంలో పడ్డట్టు అయిందనుకోరా అది పిట్టకు. అయితే ఎందుకో దుగ్నం పక్కకు పోయిన ఓ సుతారి మేస్త్రి చెవుల కాపాడమని కోరుకున్నట్టే అరుస్తున్న ఈ పిట్టలొల్లి నొచ్చిందట. ఇక చూసినవా పిట్ట బయటికి రాలేక ఎంత తనలాడుతుందో అని ఆయన ఇంకోలకు, ఆ ఇంకోలు మరోలకు, అట్టట్లా పిట్ట గోస ఊరంతా ఇరుకైంది. ఇక అందరు వచ్చి చూసుడు అయ్యో పాపం కదా అని అనుకున్నాడు. పోనీ ఎవరన్నా బయటికి తెద్దామంటేనేమో కోర్టోలు సీజ్ చేసిన షాపాయే, తాళం తీయలేరు తెరవలేరు. కానీ పిట్టగోస చూస్తేనేమో పానం వెళ్ళిపోవట్టే బాధతోటి. ఇక దాన్ని బయటికి తెచ్చేదాకనైతే మొదలు ఇత్తులు నీళ్ళైతే పెడదామని చెప్పి ఆ సందులకెళ్ళి అందించిరట. ఈ ముచ్చట ఇంత పోలీసు వాళ్లకు ఆడికెళ్ళి ఎంఆర్ఓ గారికి కూడా ఎరుకైంది. కానీ కోర్టు ఆర్డర్ అంటే తాళాలు తీయొద్దాయి. ఇక లాస్ట్ కు జిల్లా కలెక్టర్ సార్ కూడా ఎరుకైంది ముచ్చట. ఆయన కూడా వచ్చి చూసిండు. కానీ నేను కూడా ఏం చేయలేను. కానీ ముచ్చట కోర్టు జడ్జి సార్కు చెప్పి పిట్టను కాపాడే ప్రయత్నం చేద్దామని సారుండి జిల్లా జడ్జి నిసార్ అహ్మద్ సార్కు ఎరుక చెప్తే స్వయంగా వచ్చి చూసి తాళాలు దీపిచ్చి పిట్టను కాపాడిండు. మొత్తానికైతే రిక్షా కార్మికుని కాడికెళ్ళి జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జి దాకా అందరు కలిసి ఓ ఊరవిష్క నిండు ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకొని సంతోషంగా పోయిర్రంతా. కానీ ఎంత చిత్రమో చూడు, మనుషులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేటోళ్ళు ఉంటారు, పిట్టలను కోసి కాల్చి వండక తినేటోళ్ళు ఉంటారు. అదే టైంలో పిట్టల ప్రాణాలు కాపాడేందుకు తల్లాడేటోళ్ళు కూడా ఉంటారు గిసుంటోళ్ళు లోకం మీద. గిన్ని తీర్ల గుణాలున్న మనుషులు ఉంటారని ఆలోచిస్తేనే చిత్రం అనిపిస్తుందిలే.